మనం తీసుకున్న బాప్తిస్మం గనక ఎందుకు తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? అనే వాటి పట్ల అవగాహన లేకుండా, మనం గనక ఒక వివాహం కోసమో, లేదంటే ఒక స్కాలర్‌షిప్ కోసమో, లేదంటే మేలులు జరుగుతాయనో, లేదంటే ఇంట్లో ఉన్న కీడు పోతుందనో, లేదంటే ఈ లోక సంబంధమైన దీవెనల కోసమో, లేదంటే ఎవరో ప్రేరేపించారనో, లేదంటే ఏ పాస్టర్ గారు ప్రేరేపించారనో, ఇలా లోకానుసారమైనటువంటి మనుషుల ఇష్ట ప్రకారంగా బాప్తీసం తీసుకున్నట్లయితే తప్పకుండా రెండోసారి కాదండి, వందోసారైనా తీసుకోవాల్సిందే. ఎందుకంటే నీవు తీసుకున్న బాప్తిస్మం అనేది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా కాకుండా, నీ సొంత అంగీకారం చేత కాకుండా తీసుకున్నావు గనక, అలా నీ సొంత అంగీకారంతోటి ప్లస్ దేవుని చిత్త ప్రకారంగా కాకుండా, నువ్వు 100 సార్లు తీసుకున్నా గానీ, 101 మళ్ళీ బాప్తిసం తీసుకోవాల్సిందే. ఎందుకంటే, నీవు తీసుకున్న ఆ 100 బాప్తీసాలు గూడా హెడ్ బాత్ కింద కన్సిడర్ అవుతాయి తప్ప, బాప్తిసం కింద కన్సిడర్ అవ్వవండి.